మా మమ్మీ బలం వాటర్ పోస్తుంది. ఇప్పుడు అంతా తీసి వేసింది. ఇదిగోండి ఇదంతా ఉల్లిపాయ పొట్టు, బీట్రూట్ ఇవన్నీ ఇదిగో వాటర్ ఇలా. ఈ వాటర్లో మళ్ళీ అదిగో ప్లెయిన్ వాటర్ కలుపుతూ ఉందన్నమాట. చూసారా అంత పెద్ద బకెట్ నిండా వాటర్ మొన్న పెట్టింది. సో ఇది అదిగోండి మా అమ్మ చూసారా నీళ్ళు పోస్తూ ఉంది. ఇగో ఇప్పుడు ఈ చెట్లన్నిటికీ పోసుకోవాలి. కొన్నిటికి పోసేసింది కూడా అన్నీ. ఇదిగోండి ట్రైన్ కూడా వచ్చింది. ఇదిగోండి టీ కూడా తాగలేదు, అక్కడే ఉన్నాయి కనిపించినాయి మీకు. మెంతుల డబ్బా తెచ్చింది మళ్ళీ మెంతులు వేయడానికి. ఇదిగోండి అదిగో అలా ప్లెయిన్ వాటర్ కలుపుతూ ఉందన్నమాట. అంత వాటర్లో ప్లెయిన్ వాటర్లో ఎన్ని జగ్గులు కలుపుతుంది చూడండి. 2 to 3 జగ్స్ బలం వాటర్ కలుపుతుంది అంతే కదా మమ్మీ? అవును పోసినట్టే ఉన్నా. అవును పాపం లెగవంగా టీ కూడా వచ్చేసింది ఇక్కడికే. ఇక మల్లెపూలు కూడా వచ్చినాయి చూసారా. ఇగో మల్లెపూలు ఎన్ని వచ్చినాయి. అమ్మా ఇప్పుడు ఈ మల్లెపూలు కావాలి వాటర్ పోసాక. నాన్నకి పువ్వులే ఉంటా దేవుడికి. కాసేపు స్నానానికి వెళ్ళారు, కాసేపు ఆగి ఒక 10 minutes కోసిస్తే నేను ఇప్పుడు చూసారా మొగ్గలు చూసారా ఎలా వచ్చినాయో. ఇదిగోండి ఎటు చూసినా మొగ్గలే. ఇదిగోండి పువ్వులు చూడు, పువ్వులు లెక్క పెట్టకూడదు యాక్చువల్లీ. చూస్తున్నారా కనిపిస్తున్నాయా? ఇంచుమించు ఒక 10 పూల వరకు వచ్చినాయి కదా. లోపల కూడా ఉన్నాయి చూసారా. అదిగో ఇదిగో 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 ఇదిగోండి ఇదంతా వాటర్ పట్టించేసాను ఇప్పుడే. టీ కూడా తాగలేదు, అక్కడ పెట్టేసుకున్నాము. మా పాప పువ్వులు కోస్తుంది. ఏంటి నాన్న అప్పుడే కోసేస్తున్నావు పూలు? వాళ్ళ డాడీ బయటకు వెళ్ళాలంట, పూజ చేయాలంట అండి, తొందరగా పూలు కావాలంట. ఈరోజు బయట నుంచి తెచ్చుకోలేదా డాడీ? అయ్యో వాకింగ్కి వెళ్ళి వస్తూ తెచ్చుకోలేదంట. కొంచెం మరువంగోడు పోయి మన చెట్టుకే తిన్ని పూలు వచ్చాయండి చక్కగా. ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టద్దు, లెక్క పెట్టదు కదా. కత్తెరా ఎందుకు? ఓకే ఓకే సరే సరే. ఇలా ఇదిగోండి పైన ఇక్కడైతే ఫుల్ పచ్చిమిరపకాయ పూత వచ్చింది. ఇంకా కాయలు కూడా వస్తాయి అనుకుంటా. ఇదిగో మన ఇల్లు చెట్టుకి పూలన్నీ అవి కూడా రాలిపోతున్నాయి. అందుకే ఉన్నప్పుడే తీసుకోవాలి. ఏదైనా దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, అదేనమాట. మన పెద్దవాళ్ళు ఎవరికినే చెప్పరండి, ఏ చెప్పినా మన మంచికే. జాగ్రత్త జాగ్రత్త. ఇంకా వాటర్ సగంలో ఆపేసి వచ్చాము. అమ్మాయి పూలు తీసుకెళ్ళిపోతుంది కదా అని పట్టుకుంటా. ఇటు 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 జాగ్రత్త చిన్నగా. పైన ఎన్ని కోసాయి. మనం కూడా అప్పుడప్పుడు పెడుతుంటాం పూలు తక్కువ ఉన్నప్పుడు. అట్లా పెడుతుంటే దేవుడికి పనికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బాగా వస్తుంది గుబురుగా, చిగురు పట్టి మళ్ళీ గుబురుగా వచ్చేది. చాలేమ్మా ఇంకా అడగాలి. లోపలికి వెళ్ళి నాకు అడుగు. బాయ్ నాన్న, బాయ్ తల్లి, బంగారు తల్లి. టీ తాగుతా నేను, వాటర్ పోసి వచ్చి తాగుతా. మొత్తం అయిపోయిందండి, బలం వాటర్ అంతా పోసేసాను. చెట్ల మీద నీళ్లు చల్లుతున్నాను చక్కగా. ఈలోపు మా పాప వచ్చింది. ఇంకోటి ఉంది నాన్న ఇక్కడ రా, ఇంకో పువ్వు ఉంది. ఇదిగో ఇదిగో ఇక్కడ విచ్చుకోను. ఇదిగో నువ్వు చూడ. అయ్యో విచ్చుకుంది లేదు, ఇంకంతే, ఇంకంతకన్నా విచ్చుకోదు అది. దా పిల్లలకి నేర్పించాలి, తెలీదు. రాదు అంతే అది. అమ్మా అదనమాట మా బంగారు తల్లి. బాయ్ నాన్న. మళ్ళీ తొందరగా నువ్వు టీ తాగావా? అయ్యో అసలు తాగలేదా? ఇదిగో ఇదిగో తిరుగుతానే ఉందంట. ఇక్కడ కూర్చోవాలి ఇప్పుడు ప్రశాంతంగా మేము. ఇంకొచ్చి అంత టైం లేదు. ఇదిగో ఈ మెంతులు కూడా వెయ్యాలి ఇప్పుడు. టీ తాగాలి, అక్కడే ఉన్నాయి. నీళ్లు పోసి వచ్చి దీన్ని నిండా అండి బకెట్ కూడా తెచ్చిపెట్టాను. అబ్బో ఆ బకెట్లు చాలట్లేదు మొత్తం. బీట్రూట్లు అవన్నీ కట్ చేయాలి తల్లి. సరే అయితే ఇదిగో. అవునా సరే ఇదిగో ఇదిగో ఇదిగో. ఈరోజు మన టిఫిన్ పెసరట్టు. ఏమండి బాగా రావాలంటే ఇలా పెనానికి ఉల్లిపాయ రాసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ రుద్దితే బాగా వస్తుంది. ఓకేనా?
పెసరట్టు రెడీ అయిపోయింది. చూసారుగా బాగా ఎంత చక్కగా ఉందో. పెసరట్టు చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా. దాంట్లోకైతే టమాటా వంకాయ పచ్చడి అనమాట. చాలా రుచిగా ఉంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఎందుకంటే పెసరపప్పు ఎక్కువ వాడుతున్నాము ఎండాకాలం కాబట్టి. పెసరట్టు, పెసరపప్పు, పెసరతో మళ్ళీ పుల్లగం, అదే పొంగలన్నం అంటాం కదా, అలాంటిది ఎక్కువగా ఎండాకాలం మొత్తం పెసరపప్పుతో వాడుతున్నాం అనమాట. వీలైతే మీరు కూడా ఎండాకాలం కాబట్టి వాడటానికి ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది కదా. అందుకని ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మేము తిన్నప్పుడు మాత్రం క్రిస్పీగా, టేస్టీగా, స్మూత్గా భలే ఉందండో. అసలు మామూలుగా లేదనమాట పెసరట్టు. ఒక్కసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి అబ్బా. ఎప్పుడు పెసరట్టు తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలండి, మనిషికి 2 అయితే సరిపోతాయి అనమాట. అలా ఆ సైజులోనే వేసాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఏం పచ్చడి అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ వంకాయ టమాటా రోటి పచ్చడి అనమాట. ఓకేనా, ఇది వంకాయ టమాటా రోటి పచ్చడి. ఈ పచ్చడి దోసకాయ కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అంతే. ఇంకా ఇవన్నీ ఈరోజు మనకు చెట్టుకు వచ్చిన చెట్టు మల్లెపూలు అన్నీ అసలు మొత్తం పూజ అదంతా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క పువ్వు వచ్చినా కానీ చూసారా, ఇవన్నీ మన చెట్టు పూలే అనమాట. బాగుంది కదా. మన చెట్టుకు వచ్చిన పూలు ఒక్కొక్కటి పెట్టుకున్నా చాలు, ఎంత కలగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. పండించి పెట్టుకున్నవి ఇట్లా పూయించి అవన్నీ పెట్టుకుని ఇంకా పైకి వెళ్ళి మెంతులు వేసుకుందాం. వచ్చేయండి బా, మన తోటలోకి వెళ్దాం. మెంతులు వేసేద్దాము. 3 బాక్సులు ఖాళీ అయిపోయాయి. దీంట్లో ఉండాలి కదా నిన్న, అది కూడా తీసేసామండి కూరలో కావాలని చెప్పి. ఇప్పుడు 3 బాక్సులు ఖాళీ అయ్యాయి కదా, మెంతులు అయితే వేసేద్దాం. ఇదిగో ఫుల్గా వాటర్ అయితే పట్టించేసి వచ్చి టీ తాగి ఇక్కడైతే కూర్చున్నాను ఇలా చక్కగా. ఇంకా మా పాప వస్తుందేమో ఇప్పుడు, కిందకి వెళ్ళింది. ఇలా ఉందన్నమాట మన బిల్డింగ్ ఈరోజు. చూసారా మన చెట్టు పచ్చగా ఎట్లయిపోయిందా, గమనించారా? అది సూర్యభగవానుడు ఇక్కడి నుంచి కనిపిస్తున్నారు. ఓం సూర్యదేవాయ నమః. బాగుంది కదా, చక్కపు చెట్టు అంతా పచ్చగా అయిపోయింది. చూసారా, అదనమాట సంగతి. ఇంకా ఫుల్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం మెంతులు చల్లేసుకుందాము చక్కగా. చాలా సింపుల్ అండి ఇది. ఇలా నేనైతే ఈరోజు నానబెట్టకుండా చల్లేస్తున్నాను, అయినా బాగా వస్తున్నాయి అనమాట. పర్లేదు, ఎలా చల్లితే ఏంటి, నానబెడితే తొందరగా వస్తాయి అంతే. ఒకరోజు లేట్గా వస్తాయి నానబెట్టకపోతే, అంతే కదా, సింపుల్. మనం పని చేయాలి అంతే, అంటే మనకి రిజల్ట్ రావాలి నీట్గా, అదనమాట సంగతి. ఇలా చల్లుకొని పైన మట్టి చల్లేసి నీళ్లు పోసేస్తాను, అంతే, సింపుల్ అనమాట. బాగుంటుంది ఇలా చేస్తే, హ్యాపీగా ఉంటుంది. ఆ మొక్కలు వచ్చేటప్పుడైతే అబ్బా మామూలుగా ఉండదు. మీ జయలక్ష్మి ఆనందం అయితే మామూలుగా ఉండదు. ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటానండి. మా పాప అంటుంది ఎప్పుడు నీ కొత్తగా చిన్నపిల్లలాగా అల్లరి చేస్తామని. అంతే కదా, ప్రకృతితో హాయిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా. ఇలా మీకేదో అనుకోవచ్చు, కొంతమందికి చేయకపోతే అర్థం కాదులేండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. రైతులకి, పంటలు పండించుకునే వాళ్ళకి కష్టం, సుఖం, విలువ, వాటికి అన్నీ తెలుస్తుంటుంది. ఇలాంటిదన్నమాట. నోటి దగ్గరికి వస్తే ఏమర్థమైద్ది, కష్టపడి కదా, ఎండలో తిరిగి, అవునా కాదా, నిజమే కదా ఆ మాట. మనం వీలున్నంతవరకు మనకు పొలాలు లేనప్పుడు ఇలా దేవుడిచ్చినప్పుడు కొంచెం ఉన్న ప్లేస్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే తప్పులేదు. నేనైతే అలా చేస్తానన్నమాట. చిన్నింట్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న బాక్సుల్లో ఇలా వేసుకొని చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటూ ఉండేదాన్నండి. ఎక్కడ ఆపటం మాత్రం జరిగేది కాదు. ఎంత ఉంటే మనకు అంతలో అయితే చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మొత్తం మాట్లాడుకుంటూ మెంతులు చల్లేసాం కదా చక్కగా. ఇదిగో మెంతులు చల్లాము, ఇప్పుడు మట్టి చల్లేసుకుందాం, అయిపోయింది. మట్టి చల్లిన తర్వాత
నీళ్ళు చల్లేసుకుంటే అయిపోయింది మెంతులు వేయటం. 3-4 రోజుల తర్వాత చూస్తే మనకు మెంతి కూర వచ్చిద్దబ్బా. ఈ 3 బాక్సులది చక్కగా మూడు సార్లుగా 3 బాక్సుల నిండా మనకి దాదాపు కొంచెం కొంచెం వాడితే వారం రోజులు అయితే వచ్చింది మాకు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇట్లా వేసుకున్నామంటే బయట కొనుక్కునే పని లేకుండా చక్కగా పెద్ద బేషన్లో వేయాలి, పెద్ద టబ్లో వేయాలి. వేస్తా, దానికంటూ ఒక టబ్బు ఉంటుంది ఎప్పుడు మెంతి కూరకి, అది కూడా చెయ్యాలి, అది వేయాలి. ఈలోపు ఈ బాక్సుల్లో వేస్తున్నాను, పిల్లలకు చూద్దామని, ఎండాకాలం కదా అని చెప్పి. ఇంక ఇది ఖాళీ అయింది కదని మళ్ళీ దీంట్లోనే వేస్తున్నాను అనమాట. అది సంగతి. పెద్ద దాంట్లో కూడా వేస్తే చక్కగా ఎవరికన్నా ఇవ్వచ్చు, మంచిగా బాగుంటుంది. ఎవరికన్నా ఇస్తే నా భలే సంతోషం అండి, నిజం చెబుతున్నా. నేను తిన్నదానికన్నా ఎవరికన్నా ఇచ్చినప్పుడు ఉండే సంతోషం అసలు ఆ కళ్ళల్లో ఆనందం మామూలుగా ఉండదు. ఎంత హడావుడిగా ఎవరికన్నా అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కోసిచ్చి ఎంత ఓపిక లేకపోయినా అంత ఇష్టంగా చేస్తాను. ఎందుకో తెలీదు, ఒకళ్ళకి గీయటం అనేటప్పటికి ఆనందం ఉంటుంది. అది కూడా మనం పండించింది అనేటప్పటికి ఇంకా మరీ ఆనందంగా ఉంటుంది అనమాట. అది నిజం, చేసేవాళ్ళకి అర్థమైద్దండి అది. ఇది ఇప్పుడు నీళ్ళు చల్లేసుకోవటం అంతే, సింపుల్. ఇదిగో అయిపోయింది, ఇంకేముంది, చాలా సింపుల్ అండి. మామూలుగా మనం అనుకుంటాం కానీ ఇదిగో ఇలా కొంచెం నీళ్ళు తెచ్చుకొని చక్కగా మాట్లాడుకుంటూ చిలకరించుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. 10 నిమిషాల పని, హాయిగా వారం రోజులు మనం మంచి మెంతి కూర ఆరోగ్యంగా చల్లగా హాయిగా తినొచ్చు. కొంచెం కొంచెం వేసుకోవచ్చు. దేంట్లోనైనా ఆలుగడ్డల్లో, వంకాయలు, పప్పులోకి, మటన్ చికెన్లోకి కూడా వేస్తారు కొంతమంది. అది మన ఇష్టం అనమాట. మేమైతే కూరగాయలు ఎక్కువ వేసుకుంటాము పప్పులోకి. అలా చాలా మంచిదండి, ఇలా చేయండి మీరు. నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అమ్మయ్య, ఎంత చిన్న పని, ఒక్క గుప్పెడు పనికిరాని డబ్బాలున్నా చాలండి, చక్కగా వేసుకుంటే పక్కన పెట్టుకున్నా చాలు. దీనికి ఎండ అదంతా కూడా అవసరం లేదు, మన బాల్కనీలో పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఇంత పెద్ద బిల్డింగ్ కావాలి ఇలాంటివి ఏముండవండి మెంతి కూరకి. చక్కగా ఇలాంటి డబ్బాల్లో వేసుకొని మన ఇంటి కింద, మన పక్కన ఇంట్లో బాల్కనీ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటే చాలు. కొంచెం సేపు ఎండ వస్తే చాలు, చక్కగా వచ్చేస్తాయి. 3 రోజులకి మొలకలు వస్తాయి. వారం రోజులకల్లా మనం మెంతి కూర వాడుకోవచ్చు. మేమైతే చిన్న మెంతి కూరే వాడతాం, పెద్దది అంటే పెద్దగా ఎండా కొంచెం ఎందుకో తెలియదు, అది అలవాటు. అట్లా నాకు అలా తింటేనే ఇష్టం అనమాట. చిన్న చిన్న మెంతి కూర ఉంటుంది కదా, నేను ఎప్పుడు కట్ చేస్తుంటాను అలా. అంతకుముందు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి, చూడండి వెళ్ళి. ఇప్పుడు ఇది ఇలా పెట్టాను కదా, 2-3 రోజుల్లో మంచిగా మొలకలు వస్తాయి. హాయిగా వారం రోజులు వచ్చింది మాకు ఈ కూర, ఇంకా దిగులు లేదు. హ్యాపీగా మన తోటలో మెంతి కూర కట్ చేసుకొని చిన్న బాక్స్కి అయితే ఎత్తి పెట్టాము, మంచిగా టిష్యూ పేపర్ వేసి. నిన్న కోసాం కదా ఇది, కొంచెం వాడి కొంచెం అయితే దాచిపెట్టుకున్నాను. ఇవి వచ్చేలోపు అది కొంచెం కొంచెం ఆడుకుంటూ ఉంటాము. ప్రతి కూరలో, ప్రతి ఆకుకూరలో, ప్రతి పప్పులో, ప్రతి కూరలో దిగిన తేయండి మెంతి కూర, తాలింపులో వేసేయండి, చేదంతా పోతుంది. చక్కగా దాంట్లో అన్నీ వేసేసి కూర చేసుకోండి. ఎంత కమ్మగా టేస్ట్, స్మెల్ అయితే మంచి స్మెల్ అండి. అదేంటో మెంతులకి మెంతి ఆకుకున్న అదే గుణం ఏంటంటే మంచి స్మెల్, మంచి ఆరోగ్యం, హెయిర్కైనా మళ్ళీ చలవ చేస్తుంది. ఇలా అన్నిటికీ పనికొంచేది మెంతులు, మెంతాకు కూర అనమాట. ఇది షుగర్కి కానీ ఏదైనా చాలా మంచి ఔషధం. ఇది వంటింట్లో దొరికే ఔషధ గుణాల్లో ఒకటి మంచిదన్నమాట ఇది. ఇలా చిన్న చిన్న చిట్కాలతో మనం చేసుకున్నామంటే ఇంట్లోనే పిల్లలతో చేయించి చాలా బాగుంటుంది అనమాట. పొద్దున్నుంచి పిట్టలు మాట్లాడనట్లేదు తెలుసా నన్ను. సరే ఉంటానండి, అయిపోయింది ఇంక ఇది. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే. పాత వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి వాళ్ళు, మనసున్న మంచి వాళ్ళు దొరికారు. ఇంకా మనం మంచి వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి కాబట్టి అదేనమాట, చక్కగా బాగుంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఇలా చేయడానికి ట్రై చేయండి అబ్బా, చాలు. ఏముంది, చిన్న చిన్న బాక్సులు దేనికి పనికిరావు కదా, ఎలాగూ ఇంత గుప్పుడు మట్టి ఉంటే చాలు, ఇది ఎన్ని మెంతులు ఉంటే చాలు, అయిపోయాయి. ఇంకేముంది, మంచిగా వచ్చేస్తుంది. ఓకేనా? మీకు నచ్చితే జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ అందరికీ, నమస్తే. మళ్ళీ కలుద్దాం. ఈరోజైతే ఒక్క మందార పువ్వు రాలేదు, మల్లెపూలు అయితే చాలా వచ్చాయి. చాలా సంతోషం అనిపించింది. రెండోసారి బ్లూమింగ్ కూడా. ఇదంతా వాటర్ పట్టించి ఇలా కూర్చున్నాం అనమాట కాసేపు. ఇప్పుడు మా పాప వస్తుంది, కిందకి వెళ్ళింది. వాళ్ళ డాడీ పూజ, దోశలు అవన్నీ చూస్తూ ఉందనమాట. నేను చేస్తున్న పొద్దుట 8ంటికి వచ్చాను తెలుసా. నేను 8 కూడా కాలేదు, ఇంక అంతకు ముందే వచ్చాను. ఇప్పుడు దాదాపు 10 వస్తుంది. అంటే 2 గంటల సేపు అయితే మనకి గార్డెన్ పని పట్టింది. ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ, మళ్ళీ కలుద్దాం ఇంకొకసారి.